50 సంవత్సరాల్లో ఎవరి దగ్గర ఎప్పుడు నేను అప్పు చేయలేదండి. ఎవరిని అప్పు అడగలేదు. నేను తిండి లేకపోతే పస్తున్నాం, కానీ టిక్కెట్కి డబ్బులు లేకపోతే విశ్వాసంతో బండి ఎక్కితే దిగేటప్పుడు దేవుడు ఇచ్చాడు డబ్బులు. 100 రూపాయలు లేవు. ఒకసారి చెన్నై నుంచి, ఆంధ్ర నుంచి చెన్నై రావడానికి దిగితే నా దగ్గర డబ్బులు లేవు. కనీసం ఆటో బస్సు, సిటీ బస్సు తీసుకెళ్తానికి. ప్రభు వెళ్ళబడి వెళ్తున్నాను. అదేదో విజయవాడ రాజమండ్రి స్టేషన్ వచ్చినప్పటికి ఒక ఆయన వచ్చి, అయ్యా కలువరి ప్రేమదారు మాకు 5 సంవత్సరాల నుంచి పంపిస్తున్నారు, నేను డబ్బులు కట్టలేదండి, క్షమించండి, నా దగ్గర 100 రూపాయలు, నేను 100 రూపాయలు ఇచ్చాడు. నాకు 100 రూపాయలు ₹1,00,000 అనిపించింది అప్పుడు. ఏంటండి అది ఊరకివ్వలా, నా కలువరిదారు వెళ్తుంది ఆయనకి. బట్ అదే సమయంలో ఆ రావలసిన డబ్బును ఆ సమయానికి దేవుడు యెహోవా ఈరేని చెప్పడం సులభమే, కానీ దాన్ని పాటించటం కొన్ని లక్షల ఉదాహరణలు ఉన్నాయి అవి చెప్పాలంటే. కానీ నమ్మదగిన దేవుడు అండి. ఎప్పుడు మోసగించడు, ఎప్పుడు వదిలిపెట్టడు, ఎప్పుడు మనల్ని ఉళక్కి చేయడు. నా జీవితంలో నేను అనుభవించిన ఆ యేసయ్యని ఇంకా ప్రేమిస్తున్నా. నా జీవితకాలం అంతా ప్రేమిస్తా, చచ్చే వరకు ఆయన కొరకే జీవిస్తానని నిబంధన చేసుకుంటున్నానండి. ఇంతకంటే గొప్ప దేవుడు ఈ లోకంలో ఎవరు లేడు. ఇంతకంటే గొప్ప భాగ్యం మరొకటి లేదండి. యేసును కలిగిన వారు ఆయన కొరకు జీవించండి. లోకం కోసం బ్రతకొద్దు, మనుషుల కోసం బ్రతకొద్దు, పాపాన్ని జోలికి వెళ్ళొద్దు.